గైస్ ఇదైతే సండే ఎపిసోడ్ కి సంబంధించిన అప్డేట్ గైస్. నిజంగా తనుజ దగ్గర ఉన్న డైమండ్ పవర్ కి ఎలిమినేషన్ అయ్యేటప్పుడు నాగార్జున సార్ ఒక హింట్ ఇచ్చారంట. ఆ హింట్ ఏందో ఈ వీడియో క్లారిటీగా మాట్లాడదాం. అండ్ దివ్య నిఖితకి తనుజకు జరుగుతున్న వార్ విషయం గురించి అయితే నాగార్జున సార్ ఫుల్ ఫైర్ అయ్యారంట. దివ్య మస్తు వార్నింగ్ ఇచ్చారంట. ఇంకొకటి ఏంటంటే అక్కడ వెళ్ళిన ఆడియన్స్ లో ఒక 4-5 హౌస్ మేట్ కి ఒక ఇన్పుట్ ఇచ్చారంట. ఆ ఇన్పుట్ ఏంది, ఎవరెవరికి ఇచ్చారు, ఏం మాట్లాడారో ఈ వీడియో క్లారిటీగా మాట్లాడదాం. హై గైస్, నా పేరు సుమన్. వెల్కమ్ బ్యాక్ టు షెన్యూస్ నైన్ ఛానల్. కొత్తగా వచ్చేటప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని దయచేసి లైక్ వేసుకోండి మామ. ఒక్క లైక్ అనేది ఇంపార్టెంట్ మా, ప్లీజ్ ఒక లైక్ వేసుకోండి. పక్కన వర్క్ జరుగుతుంది, ఏమైనా కొంచెమైనా డిస్టర్బ్ అనిపిస్తే సౌండ్ కొంచెం ఓపిక పట్టుకొని చూడండి. మ్యాటర్లోకి వెళ్ళిపోతాం. మ్యాటర్ ఏంటంటే గైస్, ఇమాన్యుయల్కి ఒక ఆడ ఉన్న కంటెస్టెంట్లు ఆడియన్స్ అనేది ఒక ఇన్పుట్ ఇచ్చారు. ఏ ఇన్పుట్ అని ఇచ్చారంటే, మీరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు, సేఫ్ గేమ్ ఆడడం కాకుండా ఎక్కడి వరకు గేమ్ ఆడాలి, ఎక్కడి వరకు ఎలా ఉండాలి, మీరు సేఫ్ ఆడడం ఆడి తనకి ఎన్నిపోటు పొడిచి మళ్ళీ తనతోనే కలిసిపోతున్నారని ఒక సేఫ్ గేమ్ ఆడుతున్నారని ఒక బ్రాండ్ అనేది సృష్టించారు. అదొకటి ఇన్పుట్ ఇచ్చారు ఇమాన్యుయల్ విషయంలో. తనుజ విషయంలో తనుజకి స్పోర్టివ్ స్పిరిట్ అంటే ఏ గేమ్ ఆడినా ఏ గేమ్ ఓడినా అసలు ఆ స్పోర్టివ్ స్పిరిట్ తీసుకోలేకపోతుంది, అసలు ఆ ఓటమిని తీసుకోలేకపోతుంది. ప్రతి దానికి ఏడుస్తుంది, ప్రతి దానికి ఆర్గ్యూ చేస్తుంది. నన్ను టార్గెట్ చేసి ఆడుతున్నారు, నన్ను ఇది చేసి ఆడుతున్నారు. ఇలాంటి గేమ్ అనేది తగ్గించుకుంటే మీ గేమ్ ఇంకా ఇంప్రూవ్ అయ్యేట్టు ఉంది, జనాలు ఇంకా మిమ్మల్ని సపోర్ట్ చేస్తారని అక్కడ అదొకటి ఇన్పుట్ ఇచ్చారు తనుజ విషయంలో. నాకైతే ఇదైతే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఎందుకంటే తనుజకు తెలవాలే ఇన్పుట్ ఇవ్వాలి, అంటే స్పోర్టివ్ స్పిరిట్గా ఉండొద్దు, మీరు కొంచెం చేంజ్ చేసుకుంటే బాగుంటుంది. ఇది ఒకటి బాగానే ఉంది, ఈ విషయంలో అయితే ఒప్పుకోవచ్చు. నెక్స్ట్ సంజన గల్రాని విషయంలో అయితే బీభత్సమైన కాంట్రవర్సీ అయింది. నిజంగా మీరు ఫస్ట్ నుంచి ఫిఫ్త్ వీక్ లో మీరు ఒక సంచలనం చూపించారు గేమ్ విషయంలో. అసలు బీభత్సంగా ఆడారు. అసలు మీ గేమ్ అనేది లేకుండా అసలు టాస్క్ లో మీ వీడియోలు చూడకుండా మేము అసలే ఉండము, అంతవరకు చూపించారు మీరు గేమ్. కానీ ఇప్పుడు మీ గేమ్ అనేది చాలా వరకు తగ్గింది. 4-5 వీక్స్ నుంచి చాలా గేమ్ తగ్గింది మీది. మేము 2.0 2.3 లెక్క మేము మిమ్మల్ని చూడాలనుకుంటాం. మీ గేమ్ అనేది చాలా ఇంప్రూవ్ అవ్వాలి, మాకు మీ గేమ్ ఇంకా కావాలి. ఆ కామెడీ స్టార్టింగ్ లో చూపించిన ఆ కామెడీ, ఆ జోక్స్, ఆ ఫన్, ఆ టాస్క్లు అన్ని కావాలి మాకు. మళ్ళీ మీరు చేంజ్ అవుతారని మీకైతే ఒక చిన్న ఇన్పుట్ అనేది ఇస్తున్నామని అక్కడ ఉన్న కంటెస్టెంట్ అన్నారు. నెక్స్ట్ వచ్చి దివ్య నిఖితకి అయితే బీభత్సమైన వార్నింగ్ నాగార్జున సార్. ఏంటంటే తనుజ భరణి విషయంలో అండ్ మన దివ్య నిఖిత విషయంలో, మన దివ్య నిఖిత తనుజని కావాలని భరణి విషయంలో కూడా టార్గెట్ చేసి మాట్లాడుతుంది. ఎవరైనా పాయింట్ అవుట్ చేస్తుంది, ఎవరైనా గేమ్ ఆడితే ఆమెను పోయి మోటివేషన్ చేసుకుంటే గేమ్ అనేది స్పాయిల్ చేస్తుంది. ఈ గేమ్ గురించి ఆల్మోస్ట్ చాలా వీడియోస్ అంటే చాలా చూపించారు. తనుజ విషయంలో దివ్య విషయంలో కూడా గొడవ పడేది కూడా ఆ విషయంలో చాలా వరకు చూపించారంట. ఆడియన్స్ కూడా అడిగారంటే ఈమె అసలు గేమ్ ఆడుతుందా, గేమ్ స్పాయిల్ చేస్తుందా. మీరు నిన్న చూసే ప్రకారం ఏంటంటే గేమ్ దివ్య నిఖితకు అసలు ఏమైనా గేమ్ ఆడుతుందా బయటికి పంపాలనుకున్నప్పుడు దానికి ఓటు లీస్ట్ అంటే ఆల్మోస్ట్ 50 కంటే తక్కువనే పడ్డాయి. సో ఇదే గేమ్ పర్పస్ మీద దివ్య నిఖిత వచ్చేసి కావాలని టార్గెట్తో ఆడుతుంది గేమ్, ఒక్కరిని తొక్కేయాలనే ఉద్దేశంతో. మెయిన్గా అయితే తనుజకైతే టార్గెట్ ఇచ్చి ఆడుతుంది. ఎందుకంటే భరణి శంకర్ స్టాండ్ తీసుకోవాలి కదా, తను ఎందుకు తీసుకుంటుంది? భరణి శంకర్ విషయం దాని ప్రతి ఒక్క పాయింట్ అయితే వెళ్తుంది. భరణి శంకర్ మాట్లాడకుండా మీరు ఎందుకు స్టాండ్ తీసుకోరు, మీరు ఏం చేసుకుంటారు అనే ప్రతి దానికి ఆర్గ్యూ చేసుకుంటా తనుజకైతే టార్గెట్ చేసి మాట్లాడుతుందని ఆ విషయంలో నాగార్జున సార్ మస్తు ఫైర్ అయ్యారు. దివ్య నిఖితకైతే ఇప్పటి నుంచైనా తన గేమ్ చేంజ్ అవుతుందా లేదా అని చూద్దాం. సో ఈ నలుగురికి అయితే ఇలా ఆడియన్స్ నుంచి ఒక ఇన్పుట్ అయితే వచ్చింది. ఆ ఇన్పుట్ వచ్చిన తర్వాత షేవింగ్ ప్రాసెస్ జరిగింది. దాని తర్వాత సుమన్ శెట్టి సేవ్ అయ్యారు, తనుజ సేవ్ అయ్యారు, నెక్స్ట్ సంజన గల్రాని సేవ్ అయింది. కానీ లాస్ట్కి అయితే మిగిలిపోయింది ఎవరిదంటే భరణి శంకర్ అండ్ సాయి శ్రీనివాస్. మీరు చూసినట్టు లాస్ట్ దామో కార్లో జరిగింది, ఈ వీక్లో వచ్చి ట్రైన్లో జరిగింది. ఆ ట్రైన్లో ముందే నాగార్జున సార్ ఒక హింట్ ఇవ్వడం అయితే నాకైతే నచ్చలేదు. ఇది లాస్ట్ వీక్లో కూడా అలానే జరిగింది, మన ఇప్పుడు కూడా అలానే జరిగింది. తనుజ దగ్గర డైమండ్ పవర్ ఉందని కావాలని ఇట్లా చేస్తున్నారా, లేకపోతే యూజ్ చేయొద్దని అనుకుంటున్నారా, లేకపోతే తనకు తాను యూజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు, ఇదైతే నాకు అర్థం అవ్వట్లేదు. ఇలా ఇన్పుట్ ఇవ్వడం అనేది నాకైతే నచ్చలే. మీకు నచ్చిందా లేదా అని నాకైతే కామెంట్ చేయండి. ఇన్పుట్ ఏంటంటే వీళ్ళిద్దరిలో లీస్ట్ ఓటింగ్ వచ్చేసి సాయి శ్రీనివాస్ ఉన్నాడు, నాగార్జున సార్ దివ్య మన తనుజకి ఇచ్చారు. మీ దగ్గర వీళ్ళిద్దరిలో భరణి శంకర్, సాయి శ్రీనివాస్, వీళ్ళైతే సాయి శ్రీనివాస్ లీస్ట్లో ఉన్నారు. నీ దగ్గర డైమండ్ పవర్ ఉంది, నువ్వు సాయి శ్రీనివాస్ భరణి శంకర్ యూజ్ చేయకుండా సాయి శ్రీనివాస్కి యూజ్ చేస్తావా లేకపోతే లేదా అనుకుంటా నాగార్జున సార్ మాట్లాడు. నాగార్జున సార్ అసలు ఎందుకు ఇట్లా మాట్లాడారో అనిపించలేదు నాకైతే. ఇన్పుట్ ఇవ్వడం ఏంది, అసలు డైమండ్ పవర్ యూజ్ చేయాలనుకుంటే ఎవరికి తెలియకుండా డైమండ్ పవర్ యూజ్ చేస్తాడా లేదా అనేది ఓటింగ్ అనేది రివీల్ చేయొద్దు. కానీ ఇక్కడైతే రివీల్ చేశాడు. సాయి శ్రీనివాస్ వచ్చేసి లీస్ట్లో ఉన్నాడు, భరణి శంకర్ తనకంటే టాప్లో ఉన్నాడు. ఈ వీక్ వచ్చేసి సాయి శ్రీనివాస్ ఎలిమినేషన్ అవుతారు. మీరు డైమండ్ పవర్ ఏమైనా యూజ్ చేస్తారా అంటే
తనుజ వచ్చేసి నేను డైమండ్ పవర్ యూజ్ చేయను అని చెప్పేసి ఇక్కడ నాగార్జున సార్ హింట్ ఇచ్చినట్టే కదా. నాకైతే ఇదైతే నాకు ఓవరాల్ గా నేను చెప్పేది ఏంటంటే హింట్ ఇచ్చి మాట్లాడుతున్నట్టుగా. అలాంటప్పుడు డైమండ్ పవర్ ఎందుకు మరి బిగ్ బాస్ వాళ్ళు ఉంచడం, డైరెక్ట్ పక్క తీసి పెట్టేయచ్చు కదా. ఇలాంటి హింట్లు అనేది ఉండదు. డైరెక్ట్ ఎలిమినేషన్ ఉన్నప్పుడు వాళ్ళు నచ్చిన కంటెస్టెంట్ స్టార్టింగ్ ఎలా జరిగిందో అలానే జరగాలని నేను అనుకుంటా. ఎందుకంటే నచ్చిన కంటెస్టెంట్ కి ఇష్టం ఉంటే పవర్ యూజ్ చేస్తారు, లేకపోతే లేదు. అసలు ముందు కూడా ఫ్యామిలీ వీక్ వస్తుంది ఏంది ఈ పర్పస్ మీద కూడా ఇలా సేఫ్ గేమ్ ఆడడం అయితే నాకు ఓవరాల్ గా నాకు నచ్చలేదు. నాగార్జున సార్ కూడా ఇలా హింట్ ఇవ్వడం అయితే నాకు నచ్చలేదు. ఇలా అయితే జరిగింది గైస్ నిజంగా. నెక్స్ట్ ఏంటంటే సాయి శ్రీనివాస్ మొత్తానికైతే జనాల ఓటింగ్ ప్రకారం ఎలిమినేషన్ అయిపోయాడు. లీస్ట్ ఓటింగ్ అంటే 100% అసలు ఓవరాల్గా లీస్ట్ ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌస్లో అంత లీస్ట్ ఓట్లు పడ్డాయో లేదు ఇప్పుడు ఉన్న కంటెస్టెంట్లో, కానీ అంత లీస్ట్ ఓట్లు పడ్డాయట. ఎందుకు పడ్డాయో ఏందో అన్నకు అర్థం అవ్వట్లేదు. నిజంగా తను కొన్ని పాయింట్ ఆఫ్లో గేమ్ చేశాడు, గేమ్ ఆడాడు, మంచిగా ఆడాడు. ఈ గేమ్ ఆడినా కూడా ఓట్లు అనేది పడలే. సో ఓట్ల ప్రకారం వచ్చేసి సాయి శ్రీనివాస్ ఎలిమినేషన్ అయ్యారు. తన సెల్ఫ్ ఎలిమినేషన్ అయిన రాము రాథోడ్ అయిపోయాడు. ఈ వీక్ లో అయితే డబల్ ఎలిమినేషన్ జరిగి ఓవరాల్ గా డబల్ ఎలిమినేషన్ జరిగింది. సాయి శ్రీనివాస్ అండ్ మన రాము రాథోడ్ అయితే మొత్తానికి ఓవరాల్ గా ఎలిమినేషన్ అయిపోయారు. ఏవి క్రియేట్ లేకుండా ఇద్దరు అయితే ఎలిమినేషన్ అయిపోయారు. ఏంటంటే మన శ్రీజ వచ్చేసి తనకి ఏవీ లేదు, సడన్ గా ఎలిమినేషన్ అవ్వడం వల్ల. రాము రాథోడ్ కూడా సడన్ గా ఎలిమినేషన్ తనకి ఎలిమినేషన్ అవ్వడం వల్ల తనకైతే ఏవీ లేదు. మొత్తానికి బిగ్ బాస్ ప్లాన్ మొత్తం చేంజ్ అయిపోయింది. అసలు ఓవరాల్ గా ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ వరకు కూర్చొని మళ్ళీ డిస్కషన్ చేసి ప్లాన్ వేసి మళ్ళీ సాయి శ్రీనివాస్ కి ఎలిమినేషన్ చేసే పరిస్థితికి వచ్చింది. ఇలా అయితే ఈ సండే ఎపిసోడ్ అయితే మొత్తానికి ఇలా నడిచింది. కొన్ని ట్విస్ట్ ఉన్నాయి, అది ఏందో మాట్లాడదాం. ఇంకా మంచి వీడియోస్ కోసం వెయిట్ చేయండి. ఇప్పుడు త్వరలో నామినేషన్ స్టార్ట్ అయితే ఆ నామినేషన్ వీడియో కూడా అప్డేట్ వచ్చినా కానీ మనం తొందరలో చేసేద్దాం. ఇంతవరకు మన వీడియో చూసేటోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, సపోర్ట్ చేయండి.